అన్నయ్య అరే నాని, ఊరుకోరా, నేను వచ్చేసా కదా. నువ్వు జైలుకి వెళ్ళినప్పటి నుంచి నాకు మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అన్నయ్య. సూర్యుడికి పట్టిన జ్ఞానం వదిలిపోయి వెలుగొచ్చేసింది కదండి. మీ దేవుడికి నా వల్లే మచ్చపడింది. అంతేకాదు, మీ అందరి పట్ల కూడా నేను క్షమించాలని తప్పు చేశాను. అయినా సీతక్క దేవతల నా ప్రాణాలు, రాకేష్ ప్రాణాలు కాపాడింది. పెద్ద మనసు చేసుకుని వీళ్ళిద్దరూ నన్ను క్షమించారు. చేతులు జోడించి అడుగుతున్నాను, మీ పట్ల చేసిన తప్పుకి మారుతుని కొట్టినందుకు నన్ను క్షమించండి. మా అన్నయ్య వదిన నిన్ను క్షమించారు అంటేనే నువ్వు చేసిన తప్పులన్నీ పక్కకు పోయినట్టే. పర్లేదు. ఇప్పటికైనా రాకేష్ని పెళ్లి చేసుకుని మంచిగా ఉండు. లేదంటేనా మళ్ళీ పీవైకి వ్రతం చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. నువ్వు నిర్దోషిగా తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. దీని అంతటికీ కారణం పెద్దదినే. ఒంటరిగా పోరాడి సాధించింది. ఇగో బావా, నన్ను యాదమరిస్తే మాత్రం ఊరుకోను. హనుమంతుని లెక్క నేనెప్పుడు సెల్లి పక్కనే ఉన్నా. అవును రాజన్నయ్య, ఈయనని బయటికి తెచ్చే పనిలో నాకు బాధ కలిగితే ఓదార్చు. కొంచెం నిరాశ కలిగిన ధైర్యాన్నిచ్చాం. రక్తం పంచుకొని పుట్టకపోయినా తోడబుట్టిన వాడిలా అండగా నిలిచాం. ఇగో బావా, విన్నావా? థ్యాంక్స్ రాజు. నేను ఊకో బావా. నువ్వు సిల్లే నాకు సిట్టికి జిందగీనిచ్చిర్రు. జీవితాంతం మీకు సేవలు చేసినా మీ రుణం తీరదు. అందుకనే అమ్మవారి దీక్ష చేసొచ్చిన. బావగారు ఏ శిక్ష పడకుండా జైలుకెళ్ళి రావాలని పక్కుళ్ళో గురుభవాని అమ్మ దీక్ష పట్టిన. అమ్మవారు దాంతో బావని బయటికి తీసుకొచ్చిండ్రు. కుంకుమ పెట్టుకోరు బావగారు. అందరూ లోపలికి పదండి. సుబ్బలక్ష్మి, నువ్వు ఆవేశంతో వార్నింగ్ ఇస్తున్నప్పుడు నేను ఆలోచనతో నా బుర్రెకి పదును పెట్టాను.
ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందా శకుంతలాదేవి గారు? ఎందుకొచ్చావు? ఓడిపోయిన నేను ఎలా ఉంటానో చూడటానికొచ్చావా? నా మీద గెలిచాను అని హేళన చేయడానికొచ్చావా? ఓటమి నుంచి పాఠం నేర్చుకొని మంచిగా మారాలే కాని కోపంతో రగిలిపోతూ ఇంకా చెడుని మనతో పాటే ఉంచుకోకూడదు. నువ్వే నాకు నీతి పాఠాలు వల్లె వేయాల్సిన అవసరం లేదు. నేనేమి నీతులు చెప్పడం లేదు. ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకొని మారమని చెప్తున్నాను. పగ పేరుతో ఇప్పటిదాకా ఒంటరిగా బ్రతికారు. ఇంకా దాన్ని అలాగే పెంచుకొని ఇలా ఏకాకిలా మిగిలిపోకండి. వచ్చి రామరాజు గారికి క్షమాపణలు చెప్పండి. మనుషులందరితో ప్రేమగా ఉండండి. న్యాయం తప్ప అన్యాయం ఎప్పటికీ గెలవదు. నాకు నా పగే ముఖ్యం. రామరాజు బయటికి రావడంతో అంతా అయిపోయిందనుకోకు. ఇలాగే ఓడిపోతూ జీవితాంతం అశాంతితో బ్రతుకుతానంటే నేను మాత్రం ఏం చేయగలను? మీరు ఎలా ఉండాలనుకున్నా ఇప్పుడు చేయాల్సిన పని మాత్రం ఒకటుంది. అందుకే వచ్చాను. ఏంటది? సుబ్బలక్ష్మి, మీరు వీళ్ళిద్దరి ప్రేమని సమాధి చేయాలని చూశారు. వీళ్ళని చంపి సాక్ష్యాలే లేకుండా చేయాలనుకున్నారు. కానీ నేను వీళ్ళని కాపాడటమే కాదు, నేను నా భర్త కలిసి వీళ్ళ పెళ్లి చేసి వీళ్ళకి కొత్త జీవితాన్నిచ్చాం. అదే నీకు నాకు ఉన్న తేడా. కనీసం మీకోసం పని చేసినందుకైనా కొత్త జంటని ఆశీర్వదిస్తే బాగుంటుంది. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. కొత్త జంటని దీవిస్తే చేసిన పాపం కొంచెమైనా తగ్గుతుంది. సీత! పుండు మీద కారం చల్లినట్టు నన్ను రెచ్చగొట్టుకో. ఈ క్షణం గెలుపు నీకు శాశ్వతం అనుకోకు. ఎవరు పాపం చేస్తే నేను ద్వేషంతో రగిలిపోతున్నానో నాకు తెలుసు. ఎవరు తప్పు చేస్తే నేను ఒంటరిదాన్నైపోయానో నీకు కూడా తెలుసు. నా కట్టె కాలే వరకు నా పగని మాత్రం నేను వదలను. అక్క, సీతారాములాంటి మీ జంట ఆశీర్వాదమే మాకు అండ. ఇలాంటి వాళ్ళ దీవెనలు తీసుకుంటే అశుభమే తప్ప శుభం జరగదు. సుబ్బలక్ష్మి! మీరు అరిస్తే భయపడిపోవడానికి ఇప్పుడు నేను మీ కింద లేను. సీతక్క రామరాజు గారి చల్లని నీడలో ఉన్నాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఓడిపోయారని ఆ గాయాన్ని పెద్దది చేయడానికి రాలేదు. మంచిగా మారి మరో గాయం కాకుండా చూసుకోమని చెప్పడానికి వచ్చాను. పదండి సుబ్బలక్ష్మి, వెళ్దాం. స్వామి, తండ్రి మాటకి కట్టుబడి
నువ్వు వనవాసానికి వెళ్ళావు. నా తండ్రికిచ్చిన మాట కట్టుబడి రహస్యాన్ని దాయటానికి నేను జైలుకి వెళ్ళాను. మాటకి కట్టుబడి ఉండటం ఎంత కష్టమో, రహస్యాన్ని దాయటం ఎంత భారమో నాకు బాగా తెలిసింది తండ్రి. ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా మోస్తానే తప్ప ఇచ్చిన మాటను తప్పను. ఎంతోమంది తప్పులకు తీర్పు చెప్పి శిక్ష వేసింది నేను. చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించాను స్వామి. తప్పెందుకు చేయలేదు? చేశారు బావగారు. అందుకే మీరు శిక్ష అనుభవించారు, మేము బాధలు అనుభవించాం. అవును బావగారు, సుబ్బలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే మీరు నోరు విప్పి నిజం చెప్పుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చుండేది కాదు కదా. నువ్వంటే మాకు అభిమానమే అన్నయ్య. కానీ నీ మౌనం నీతో పాటు మా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టింది. గౌరవం పొందిన ఊర్లోనే పరువు పోయి తలదించుకోవాల్సి వస్తుంది. ఆపుతారా? సుబ్బలక్ష్మిని నేను ఇంట్లో పెట్టి నా గుండెల్లో నిజాన్ని దాచినందువల్ల మీకొచ్చిన కష్టం ఏంటి? మీరు పడిన బాధలేంటి? మీరు మోసిన నిందలేంటి? మీకు పోయిన పరవేంట్రా? చెప్పండి. బాధను గుండెల్లో దాచుకుని భారాన్ని నేను మోశాను. నేను జైలుకెళ్ళి కష్టాలు పడ్డాను. చేయని హత్యకు నిందలు మోశాను. చేయని తప్పుకి పరువు పోగొట్టుకుంది నేను. వీటిల్లో ప్రతి నష్టం నాకే జరిగింది తప్ప మీకేమైనా జరిగిందా? మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారా? పైగా మీరు కూడా నన్నే అన్నారు. అందుకు ఎదురు తిరిగి ఒక్క సమాధానమైనా చెప్పానా? అరే, అన్నది నా వాళ్లే కదా అని సర్దుకుని పోయాను. తమ్ముళ్ళుగా మీకు కానీ, ఇంటి కోడలుగా మీకు కానీ నా వల్ల జరిగిన అనర్థం ఏంటి? అన్నీ నేనే అనుభవించాను. మనం సంపాదించుకుంది పోయినా నేను తిరిగి తెస్తాను. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. తమ్ముళ్ళైన మీకు, మరదళ్ళైన మీకు చెప్తున్నాను వినండి. నేనే తప్పు చేయలేదు, చేయను కూడా. మరొక్కసారి నా వైపు వేలు చూపిస్తే మాత్రం బాగుండదు. సరిపోయిందా? ఏదైతే మాట మీరు పడకూడదని నేను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నానో దాన్ని క్షణికావేశంలో దూరం చేసుకుని మాటలనిపించుకున్నారు. అయినా ఏంటయ్యా శ్రవణ్, మీరు తమ్ముళ్ళుగా అన్నయ్యతో ఇలాగైనా మాట్లాడేది? ఆయన జైలు నుంచి తిరిగొచ్చినప్పుడు మీ మొహంలో కనిపించిన సంతోషం ఏమైంది? మీరు కూడా ఏంటి ఆయన్ని తప్పు అని అంతగా ఎదిగిపోయారా? మనసు తెలిసిన మనిషిని మీరే నిలదీస్తే బయట వాళ్ళు ఊరుకుంటారా? ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఎవరు చేస్తున్నారో తెలుసుకొని మిమ్మల్ని నిర్దోషిగా నేను తీసుకువెళ్తాను. మీరెన్ని చెప్పినా మా అందరి ఆస్తి మీరే. మిమ్మల్ని మేము కాపాడుకుంటామండి.
మిమ్మల్ని కాపాడుకోవడానికి మళ్ళీ నేను వస్తాను. ఇంకా జైలుకి వెళ్ళొచ్చిన విషయమే ఆలోచిస్తున్నారా? లేదు సీత, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? అవును. ఏంటండి అది? ఇలా వచ్చి కూర్చో. కన్నీళ్ళేంటండి? మాటలకందని భావం, బాధైనా సంతోషమైనా కన్నీళ్లతో మాత్రమే చెప్పగలం సీత. మీ కన్నీళ్లలో భావం ఏదైనా ఈ సీత మీకెప్పటికీ తోడుంటుందండి. మంచి భర్త రావాలన్న ఆడపిల్ల కళ నెరవేర్చడానికి పూజలు వ్రతం పేరుతో అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి మంచి భార్య రావాలని మగవాళ్ళు చేయటానికి ఏ నోము వ్రతము ఇవ్వలేదు. కానీ నేను పూర్వజన్మలో ఏ సుకృతం చేసుకున్నాను, నువ్వు భార్యగా దొరికావు సీత. కానీ నేను ఏ వ్రతం చేయకుండానే భర్తగా నాకు మీరు దొరికారు. సీత, ఏ భార్య అయినా భర్త కష్టాలను మాత్రమే మోస్తుంది, అతని బాధల వరకే భరిస్తుంది. కానీ నువ్వు నా తమ్ముళ్ళని, నీ తోడుకోడళ్ళని ప్రేమగా ఆదరిస్తూ, పొరపాటు చేస్తే మందలిస్తూ, ఈ ఇంటి గౌరవాన్ని, మన ఇంటి 4 గోడలు దాటకుండా కాపు కాస్తున్నావు. ఆ శకుంతలాదేవి మన కుటుంబం మీద పగ పెంచుకొని నన్ను జైలుకు పంపి నేను బయటికి రావటానికి నాకు ఎలాంటి సహాయం అందకుండా చేసినా పట్టుదలతో పోరాడి విజయం సాధించావు. ఈ జన్మకి నిన్ను మించిన ఆస్తి నాకేముంది సీత? మీకు నా మీదున్న ఇష్టం అలా మాట్లాడిస్తుంది, కానీ ఆస్తి మొత్తం ఆ శకుంతలదేవికి రాసిచ్చినందుకు మీరు నన్ను క్షమించాలండి. నీకు పోయిన ఆస్తే కనిపిస్తోంది సీత, కానీ మన కుటుంబం అంతటికీ నేనంటే ఎంత ఇష్టమో కనిపిస్తోంది. ఆస్తుల కోసం కన్నవాళ్ళనే వదులుకుంటున్నారు. నువ్వు నా భార్య కాబట్టి సంతకం పెట్టావు సరే, కానీ రోడ్డు మీదకు వెళ్తామని తెలిసి కూడా నా తమ్ముళ్ళు, నా మర్దళ్ళు కూడా ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టారు అంటే నేనెంత అదృష్టవంతుడిని. ఇలాంటప్పుడే మన నిజమైన ఆప్తులు ఎవరో తెలిసేది. అవునండి, నిజంగా ఆ విషయంలో మీరు చాలా గ్రేట్. కానీ ఏం చేసైనా సరే ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా మనమే చూడాలండి. నువ్వు ప్రత్యేకంగా ఆ విషయం చెప్పాలా? నేను కాదన్నా నువ్వు ఊరుకుంటావా? మీరెప్పుడు తిరిగొస్తారా అని చాలా టెన్షన్ పడ్డానండి. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. నాని బావా, ఆకాశంలోకేంది గట్ల చూస్తున్నావు? ఏముందడా? నేను కూడా చూసినా గాని నాకేం కనిపిస్తలే. కళ్ళతో చూస్తే శూన్యం కనిపిస్తుంది, మనసుతో చూస్తే
అందమైన చందమామ, ప్రశాంతంగా ఉండే నక్షత్రాలు కనిపిస్తాయి. ఓ గట్లనా? అదే మనసు పెట్టి నా దిక్కెళ్ళి కూడా ఓ లుక్ వేయచ్చు కదా. పిచ్చిదానా, ఆ చందమామలో నిన్నే చూసుకుంటున్నా. నేనంటే నీకెంత ఇష్టం నాని బావా.